హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో ఇప్పటి వరకు మనం థ్రిల్లర్ బార్క్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ ఇప్పటిదాకా 485 చాప్టర్స్ కంప్లీట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈ థ్రిల్లర్ బార్క్ లో బ్రూక్ అండ్ లబూన్ బ్యాక్ స్టోరీని నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఈ చిన్న వీడియోలో మొత్తం స్టోరీని కవర్ చేయబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చే పార్ట్స్ లో వన్ పీస్ లో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సాగా అయిన సమిట్ వార్ సాగాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో అంతకంటే ముందు ఎవరైనా ఛానల్ కి కొత్తగా వచ్చుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీక్ వీడియో లేట్ గా పెట్టడానికి రీజన్ ఏంటంటే లాస్ట్ సాటర్డే హైదరాబాద్ లో ఒక కాస్ప్లే ఈవెంట్ జరిగింది. దానికి మనం కూడా వెళ్ళడం జరిగింది. అంటే నేను కాస్ప్లే చేయలేదు, జస్ట్ ఆన్ ఇన్విటేషన్ మీద వెళ్ళాను అనమాట. దానివల్ల వీడియో లేట్ అయింది. సో ఇంక లేట్ చేయకుండా ఫాస్ట్ గా వన్ పీస్ అయిపోకూడదాం. గెకోమోరియాతో ఫైట్ తర్వాత సడన్ గా అక్కడికి కూమా వచ్చి లూఫీని అక్కడ నుండి మరీన్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లిపోవాలనుకుంటాడు. కానీ సాంజీ అండ్ జోరో ఇద్దరు ఫైట్ చేసి కూమాని ఆపడానికి ట్రై చేస్తారు. కానీ ఆపలేకపోతారు. కూమాని ఓడించలేమని అర్థం చేసుకున్న జోరో లూఫీ బదులు తనని మరీన్ హెడ్ క్వార్టర్స్ కి తీసుకెళ్లమని అడుగుతాడు. సాంజీ అండ్ జోరో లూఫీ కోసం వాళ్ళ ప్రాణాలు వదిలేయాలి అనుకోవడం చూసిన కూమా జోరోని టెస్ట్ చేయడానికి రెడీ అవుతాడు. కూమా లూఫీ బాడీ లోపల నుంచి తను గెకోమోరియాతో ఫైట్ చేసిన గాయాల్లో నుండి వచ్చిన పెయిన్ ని అండ్ తన అల్సట్ ని ఒక పెద్ద బాల్ లా చేసి అందులో చిన్న పార్ట్ ని జోరోని టెస్ట్ చేయమంటాడు. జోరో ఆ చిన్న పార్ట్ టచ్ చేయగానే జోరో లిటరల్ గా నరకాన్ని చూస్తాడు. కానీ లూఫీని కాపాడుకోవడానికి ఇంకో పెద్ద బాల్ ని కూడా టచ్ చేసి ఆ పెయిన్ మొత్తాన్ని తన బాడీ లోపలికి తీసుకుంటాడు. అది చూసి కూమా డ్రాగన్ కొడుకైన లూఫీ మంచి క్రూమేట్స్ ని పొందాడు అని అర్థం చేసుకొని అక్కడ నుండి సైలెంట్ గా వెళ్లిపోతాడు. ఆ తర్వాత సాంజీ స్పృహలోకి వచ్చి జోరోని చూస్తే తన బాడీ అంతా గాయాలతో నిండిపోయి బాడీ అంతా బ్లడ్ తో అలా ఒక చోట నిలబడుకొని ఉండడం సాంజీ చూస్తాడు. ఇంతకీ ఏమైంది అని అడిగితే దానికి జోరో నథింగ్ హ్యాపెండ్ అని సింపుల్ గా చెప్తాడు. మీకు ఆల్రెడీ ఈ సీన్ గురించి చెప్పాను. సో ఇక్కడ నుండి ఏం జరుగుతుందంటే గాయపడిన గెకోమోరియా బాడీని తీసుకొని డాక్టర్ హాక్ బ్యాక్ అండ్ ఎప్సలాం థ్రిల్లర్ బార్క్ అనే ఒక చిన్న షిప్ లో పెద్ద థ్రిల్లర్ బార్క్ నుండి తప్పించుకుంటారు. అండ్ వాళ్ళు తప్పించుకునేటప్పుడు వాళ్ళకి తెలిసేది ఏంటంటే సెవెన్ వార్లార్డ్స్ లో కొత్తగా ఒకటి జాయిన్ అయ్యాడని అండ్ తన పేరు మార్షల్ డి టీచ్ అని అంటే బ్లాక్ బియర్డ్ అని తెలుసుకుంటారు. అండ్ అదే కాకుండా వైట్ బియర్డ్ పైరేట్స్ లో సెకండ్ డివిజన్ కమాండర్ అయిన ఏస్ ని ఇంపెల్ డౌన్ లో బంధించినట్టు తెలుసుకుంటారు. సో కట్ చేస్తే ఇంకోవైపు గెకోమోరియా ఓడిపోయిన నెక్స్ట్ డే లూఫీ వాళ్ళు థౌజండ్స్ అన్ని షిప్ లోకి చేరుకుంటారు. లూఫీ ఏమో నిద్ర లేవగానే ఎప్పట్లాగే ఆకలిలో ఉంటాడు. తనకి చీజ్ కనిపిస్తే చీజ్ తింటూ ఉంటాడు అనమాట. అవి ఎంత తిన్నా తనకు మాత్రం ఆకలి తీరదు. లూఫీకి ఆకలి తీరాలి అంటే తన ఖచ్చితంగా మాంసం తినాలి. సో అవి తీసుకొని రావడానికే రోలింగ్ పైరేట్స్ వెళ్ళి ఉంటారు. లూఫీ వాళ్ళతో పాటు లోలా కూడా వాళ్ళతో పాటు షిప్ లోనే ఉంటుంది అనమాట. అండ్ షిప్ లోపల ఉన్న గోల్డ్ ని చూసి ఈ షిప్ లో గోల్డ్ ఎవరు తీసుకొని వచ్చారో తెలియదు కానీ తెచ్చిన వాళ్ళు నిజంగా చాలా గొప్పోలు అని చెప్తుంది. యాక్చువల్లీ ఆ గోల్డ్ అంతా పెరోనా ఐలాండ్ నుండి తప్పించుకోవడానికి ఆ షిప్ లోపల పెట్టించుంటుంది. నామి ఆ గోల్డ్ అంతా చూసి లిటరలీ దాని మీద పడుకొని ఉంటుంది అనమాట. అండ్ చాలా హ్యాపీగా ఉంటుంది. లూఫీ ఆ ట్రెజర్ మొత్తంలో నుండి ఒక చిన్న ఆర్మ్ బ్యాండ్ తీసుకుని ఉంటాడు. దాని లోపల ఎటువంటి జెమ్స్ లేవు కాబట్టి తను తీసుకోవడానికి నామి పర్మిషన్ ఇచ్చి ఉంటుంది. ఆ తర్వాత లోలా నామి వైపు చూస్తూ ఉంటే ఈ థ్రిల్లర్ బార్క్ నుండి మిమ్మల్ని అందరినీ మేం సేవ్ చేశాం. సో ఇక్కడ ఉన్న డబ్బులంతా మాకే సొంతం, మీకు చిల్లి గవ్వ కూడా ఇవ్వను అని చెప్తుంది. అది విన్న లోలా నువ్వేం టెన్షన్ పడకు నామిజు, మీరు మమ్మల్ని కాపాడారు కాబట్టి మీ షిప్ లో అంటే మేము ఏది తీసుకోవడానికి ట్రై చేయము అని చెప్తుంది. లోలా తనని నామిజు అని పిలిచేసరికి సడన్ గా నామి షాక్ అవుతుంది. ఎందుకంటే తనని నామిజు అని పిలిచింది జాంబీ ఫామ్ లో ఉన్న లోలా అన్నమాట. అండ్ ఆ షాడో ఎవరిదో కాదు, రోలింగ్ పైరేట్స్ యొక్క కెప్టెన్ లోలాదే. అది తెలుసుకున్న నామి ఫాస్ట్ గా వెళ్లి లోలాకి ఒక పెద్ద హగ్ ఇస్తుంది. అండ్ తను అడగకుండానే తనకు కొంచెం గోల్డ్ కూడా ఇస్తుంది అనమాట. అది చూసి లూఫీ వాళ్ళు నామి వేరే వాళ్ళకి గోల్డ్ ఇచ్చింది, ఏదో పెద్ద సునామీనే రాబోతుంది అని అరుస్తారనమాట. అంటే నామిని ఎక్కిరిస్తుంటారు. తన మామూలుగా ఎవరికి గోల్డ్ ఇయ్యదు కాబట్టి. సో కట్ చేస్తే కాసేపటికి లూఫీ అండ్ ఫ్రాంకీ కొంచెం ఫుడ్ ని తీసుకుని గెకోమోరియా క్యాజల్ దగ్గరికి తీసుకొని వస్తారనమాట. ఎందుకంటే రోలింగ్ పైరేట్స్ లో గాయపడిన వాళ్ళకి అండ్ జోరోకి చాపర్ అక్కడే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడనమాట. చాపర్ కి అసలు అర్థం కాదు జోరో అంత డ్యామేజ్ ఎలా తీసుకున్నాడు అనేది. ఎందుకంటే కూమా చేసిన బ్లాస్ట్ వల్ల వీళ్ళందరూ అన్కాన్షియస్ గా ఉండుంటారు. చాపర్ చెప్పింది విని రాబిన్ నాకు బాగా తెలుసు కూమా అయితే సైలెంట్ గా వెళ్ళలేదు, ఏదో ఖచ్చితంగా జరిగింది అని అంటుంది. పక్కనే ఉన్న ఉసోప్ జోరో పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఈ లూఫీ గాడు మాత్రం ఇంత హెల్తీగా ఎలా ఉన్నాడో నాకు అర్థం కావట్లేదు అని అంటాడు. వీళ్ళ మాటలు విని రోలింగ్ పైరేట్స్ లో ఇద్దరు పైరేట్స్ మీరందరూ అన్కాన్షియస్ గా ఉన్నప్పుడు ఏం జరిగిందో నాకు బాగా తెలుసు అని చెప్పడానికి వాళ్ళ వైపే వస్తారు. కానీ సాంజీ వాళ్ళని తీసుకెళ్లిపోతాడు అనమాట. కాసేపు నాతో పాటు రండ్రా అని. సో సాంజీ ఆ ఇద్దరు పైరేట్స్ ని నేను స్పృహ కోల్పోయిన తర్వాత ఏం జరిగింది అని అడుగుతాడు. దానికి ఆ ఇద్దరు పైరేట్స్ కూమా లూఫీ లోపల నుండి పెయిన్ ని బయటికి తీయడం అదంతా జోరో అబ్జర్వ్ చేసుకోవడం అండ్ తను చనిపోయే సిచ్యువేషన్ కి రావడం గురించి మొత్తం చెప్తారు. అదే మ్యాటర్ తనకు చెప్పిన వెంటనే లూఫీ వాళ్ళతో చెప్పడానికి ఆ ఇద్దరు పైరేట్స్ పరిగెట్టుకుంటూ వెళ్తే సాంజీ వాళ్ళని ఆపుతాడు. చిన్నపిల్లలలాగా బిహేవ్ చేయకండి, తనని కొంతమంది పొగుడుతారు అని. జోరో ఇలా చేయలేదు, జోరో లూఫీని కాపాడడానికి ఇలా చేశాడు.
చేశాడు. ఒకవేళ గనక లూఫీ పెయిన్ ని జోరో తీసుకున్నాడని లూఫీకి తెలిస్తే లూఫీ ఎంత హర్ట్ అవుతాడో అర్థం చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ గా అందరూ బ్రతికే ఉన్నారు, సో సైలెంట్ గా వెళ్లి తిందాం రండి అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సాంజీ మాటలు విని ఆ ఇద్దరు పైరెట్స్ ఈ షెఫ్ ఎంత కూల్ గా మాట్లాడారా అని అనుకుంటారో, యాక్చువల్లీ రాబిన్ ఈ కాన్వర్సేషన్ మొత్తాన్ని తన డెవిల్ ఫ్రూట్ ఎబిలిటీస్ ని యూజ్ చేసి వినుంటుంది. సో ఆ ఇద్దరు పైరెట్స్ లోపలికి రాగానే లూఫీ వాళ్ళని మళ్ళీ అడుగుతాడు ఇంతకీ ఏం జరిగింది అని. సాంజీ ఆ ఇద్దరు పైరెట్స్ కి ఏమైతే చెప్పాడో వాళ్ళు కూడా స్ట్రా హ్యాట్స్ కి అదే చెప్తారు. ఇలాంటి చిన్నపిల్లల క్వశ్చన్స్ అడగండి, అందరూ బాగానే ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఫీల్ కాండి అని. అది విని రాబిన్ నవ్వుకుంటుంది అనమాట. ఆ తర్వాత కాసేపటికి స్ట్రా హ్యాట్స్ అండ్ రోలింగ్ పైరెట్స్ పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. బ్రూక్ ఏమో తన స్కెల్టన్ జోక్స్ తో అందరినీ నవ్విస్తూ ఉంటాడనమాట. సో మెల్లగా బ్రూక్ అండ్ ఫ్రాంకీ డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. అండ్ బ్రూక్ మెల్లగా వెళ్లి పియానో ప్లే చేస్తూ ఉంటాడనమాట. సాంజీ బ్రూక్ దగ్గరకు వచ్చి నువ్వు వయలిన్ మాత్రమే ప్లే చేస్తావు అనుకున్నానే, పియానో కూడా తెలుసా అంటే దానికి బ్రూక్ నాకు అన్ని మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ప్లే చేయడం వచ్చు అని చెప్తాడు. ఆ తర్వాత సాంజీ అండ్ జోరో లూఫీని కాపాడడానికి వాళ్ళ ప్రాణాలు ఇయ్యాలనుకోవడం బ్రూక్ కూడా చూసుంటాడు. సో సాంజీకి చెప్తాడనమాట మీరిద్దరూ లూఫీ కోసం అలా చేయడం నేను చూశాను, లూఫీకి చాలా గొప్ప క్రూమేట్స్ దొరికారు అని. ఆ తర్వాత బ్రూక్ సాంజీని నీకేదైనా సాంగ్ వినాలనుందా అని అడుగుతాడు. కానీ సాంజీ చెప్పే లోపలే బ్రూక్ బింగ్సేక్ అనే సాంగ్ ని పాడడం స్టార్ట్ చేస్తాడనమాట. తను దానికి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే రాబిన్ కా పాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. అండ్ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తారు. ఈ పాటకి పెద్ద బ్యాక్ స్టోరీనే ఉంటుంది, మీకు మెల్లమెల్లగా తెలుస్తుంది. సో బ్రూక్ బింగ్సేక్ సాంగ్ ని ప్లే చేస్తూ ఉంటే లూఫీ బ్రూక్ దగ్గరకు వచ్చి హే బ్రూక్ నాకు కూడా ఈ సాంగ్ గురించి బాగా తెలుసు, షాంక్స్ వాళ్ళు అప్పుడప్పుడు ఈ సాంగ్ పాడుకుంటూ ఉండేవాళ్ళు అని చెప్తాడు. అది విన్న బ్రూక్ ఈ పాట ఒకప్పుడు మంచి రోజులు వచ్చినా చెడ్డ రోజులు వచ్చినా పైరెట్స్ పాడుకునే వాళ్ళు అని చెప్తాడు. ఆ తర్వాత లూఫీ బ్రూక్ ని తన క్రూలో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఇప్పుడు తన షాడో కూడా తనతో పాటే ఉంది కాబట్టి వాళ్ళతో పాటు తనను కూడా రమ్మని అడుగుతాడు. దానికి బ్రూక్ నువ్వు చెప్పింది నిజమే లూఫీ, కానీ నేను నీ దగ్గర ఒక విషయాన్ని దాచిపెట్టాను. నేను ఒక క్రూమేట్ కి ప్రామిస్ చేశాను, ఆ ప్రామిస్ ని నిలబెట్టేదాకా నేను ఒక మగాడిని అని చెప్పుకోలేను అని అంటాడు. అది విన్న లూఫీ నువ్వు లబున్ గురించే మాట్లాడుతున్నావు కదా, నాకు ఫ్రాంకీ ఆల్రెడీ మొత్తం చెప్పాడు అని అంటాడు. దానికి బ్రూక్ లూఫీ లబున్ పేరు చెప్పడం చూసి బ్రూక్ షాక్ అవుతాడు. ఇంతకీ నీకు ఎలా తెలుసు అని అడిగితే దానికి లూఫీ లబున్ ని రెడ్ లైన్ దగ్గర కలవడం అండ్ తన క్రూమేట్స్ కోసం తన కొన్ని సంవత్సరాలుగా వెయిట్ చేయడం లూఫీ బ్రూక్ కి చెప్పి లబున్ ఎన్ని రోజులు తన ఫ్రెండ్స్ కోసం వెయిట్ చేస్తోంది అని నాకు తెలుసు, ఆ మనిషి నువ్వే అని తెలుసుకొని నాకు చాలా హ్యాపీగా ఉంది అని బ్రూక్ తో అంటాడు. లూఫీ బ్రూక్ వాళ్ళ కోసమే లబున్ వెయిట్ చేస్తుంది అని చెప్పేసరికి బ్రూక్ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఎందుకంటే బ్రూక్ వాళ్ళు లబున్ వదిలేసి వచ్చి లిటరల్లీ 50 years అయిపోయి ఉంటుంది. అలాంటిది లబున్ 50 years గా వాళ్ళ గురించి వెయిట్ చేస్తుంది అని తెలుసుకొని బ్రూక్ లిటరల్ గా ఏడవడం స్టార్ట్ చేస్తాడు. తనకి ఏడుస్తూ ఉంటే తనకి ఒక్కసారిగా పాత రోజులన్నీ గుర్తుకొస్తాయి. బ్రూక్ వాళ్ళు వాళ్ళ పైరెట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు గుంపులో నుండి తప్పిపోయిన ఒక చిన్న వేల్ వాళ్ళకి కనిపిస్తుంది. దాని ఫేస్ చాలా బాధగా ఉండడం చూసి దాన్ని హ్యాపీ చేయడానికి బ్రూక్ అండ్ తన క్రూలో ఉండే పైరెట్స్ అందరూ కలిపి తన కోసం మ్యూజిక్ ప్లే చేస్తారు. మ్యూజిక్ ని ఫస్ట్ టైం విన్న ఆ వేల్ వెంటనే ఆ పైరెట్స్ కి అట్రాక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత బ్రూక్ మ్యూజిక్ ప్లే చేసిన ప్రతిసారి ఆ వేల్ ఆ షిప్ దగ్గరకు వచ్చేసేది అనమాట. చిన్నగా ఉన్న ఆ వేల్ చాలా క్యూట్ గా ఉండడం చూసి బ్రూక్ కెప్టెన్ తో సహా ఆ షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు దానికి ఫ్రెండ్స్ గా మారిపోతారు. బ్రూక్ వాళ్ళ పైరెట్ క్రూ పేరు రంబార్ పైరెట్స్. సో ఆ లబున్ కూడా రంబార్ పైరెట్స్ తోనే తిరుగుతూ ఉండేది. రంబార్ పైరెట్స్ కి వేరే ఏ పైరెట్స్ తో ఫైట్ జరిగినా కూడా లబున్ వాళ్ళని వదిలిపోయేది కాదు అండ్ రంబార్ పైరెట్స్ ని సేవ్ కూడా చేసేది. సో రోజులు గడుస్తూ లబున్ కూడా రంబార్ పైరెట్స్ లో ఒక పార్ట్ అయిపోతుంది. ఒక రోజు లబున్ ని ఒక సీకింగ్ తరుముతుంది అనమాట. అది చూసిన బ్రూక్ వాళ్ళు వీళ్ళు గ్రాండ్ లైన్ వెళ్ళాలనుకుంటున్నారు కాబట్టి అండ్ అక్కడ ఇంకా భయంకరమైన మోన్స్టర్స్ ఉంటాయి కాబట్టి లబున్ కి ఏమైనా జరగచ్చని తనని వాళ్ళతో పాటు రావద్దని చెప్పడానికి ట్రై చేస్తాడు. బ్రూక్ లబున్ తో గ్రాండ్ లైన్ ఒక డేంజరస్ ప్లేస్, అక్కడ భయంకరమైన క్రీచర్స్ ఉంటాయి, నీకేమైనా జరగచ్చు, నువ్వు మాతో పాటు రాకు అని అంటే లబున్ చాలా కోపంగా బ్రూక్ మీద అడిచి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. సో బ్రూక్ అని తన కెప్టెన్ కి అర్థమవుతుంది లబున్ ఇలా మాట వినదు అని. సో షిప్ లో ఉన్న ప్రతి ఒక్కరు లబున్ ని ఇగ్నోర్ చేయాలని డిసైడ్ అవుతారు. ఎందుకంటే తను ఇనిషియల్ గా బాధపడినా తను సేఫ్ గానే ఉంటుంది అని వాళ్ళు అనుకుంటారనమాట. సో అలా ఇగ్నోర్ చేసి కొన్ని రోజుల తర్వాత రంబార్ పైరెట్స్ రివర్స్ మౌంటైన్ ఎక్కి గ్రాండ్ లైన్ లోపలికి ఎంటర్ అవుతారు. అండ్ గ్రాండ్ లైన్ లో ఎంటర్ అవగానే లూఫీ వాళ్ళు ఎలా అయితే క్రాకస్ ని మీట్ అయ్యారో రంబార్ పైరెట్స్ కూడా అలాగే మీట్ అవుతారు. రంబార్ పైరెట్స్ కి కెప్టెన్ అయిన యోర్కి క్రాకస్ కి తన పైరెట్ క్రూని పరిచయం చేస్తాడు. అండ్ రివర్స్ మౌంటైన్ ఎక్కినప్పుడు వాళ్ళ షిప్ డ్యామేజ్ అయి ఉంటుంది కాబట్టి కొన్ని రోజులు క్రోకర్స్ లైట్ హౌస్ దగ్గర ఉండి రిపేర్ చేసుకుని వెళ్తామని చెప్తారు. దానికి క్రోకస్ కూడా ఒప్పుకుంటాడు. సో రంబార్ పైరెట్స్ రివర్స్ మౌంటైన్ ని క్రాస్ చేసి గ్రాండ్ లైన్ లోకి ఎంటర్ అయ్యారు కాబట్టి సెలబ్రేట్ చేసుకుందామని సెలబ్రేషన్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి మళ్ళీ లబున్ కనిపిస్తుంది. యాక్చువల్లీ రంబార్ పైరెట్స్ లాగానే వాళ్ళకే తెలియకుండా లబున్ వాళ్ళని ఫాలో చేసుకుంటూ గ్రాండ్ లైన్ లోకి వచ్చేసి ఉంటుంది అనమాట. సో లబున్ ని చూడగానే రంబార్ పైరెట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తనతో పాటు కలిసి సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళ షిప్ ని తయారు చేసుకోవడానికి వాళ్ళ లైట్ హౌస్ దగ్గర 3 months ఉండిపోతారనమాట. అండ్ బ్రూక్ కూడా మొత్తానికైతే లబున్ ని ఒప్పిస్తాడు. వాళ్ళు మొత్తం సముద్రాన్ని తిరిగి రావడానికి దగ్గర 2 to 3 years పడుతుందని, వాళ్ళు తిరిగి ఆ ప్లేస్ కి రాగానే రివర్స్ మౌంటైన్ ని కలిసి దాటి ఈస్ట్ బ్లో కి తిరిగి వెళ్ళిపోదామని ప్రామిస్ చేసుకుంటారు. సో రంబార్ పైరెట్స్ లబున్ కి తిరిగి వస్తామని ప్రామిస్ చేసి క్రాకస్
క్రోకస్ దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారు. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు రంబార్ పైరేట్స్ వాళ్ళ పైరేట్ జర్నీని బాగానే కంటిన్యూ చేస్తారు. ఈ ప్రాసెస్ లో రంబార్ పైరేట్స్ కి కెప్టెన్ అయిన యోర్కీకి ఒక బౌంటీ పోస్టర్ ను కూడా అసైన్ చేస్తారనమాట. కానీ మంచి రోజులు ఎక్కువ రోజులు ఉండవు. కొన్ని రోజుల తర్వాత యోర్కీకి ఒక డిసీజ్ వస్తుంది అండ్ తనతో పాటు ఒక 10 మంది క్రూమేట్స్ కూడా ఎఫెక్ట్ అయి ఉంటారు. సో యోర్కీ చాలా బాధగా బ్రూక్ ని పిలిచి వాళ్ళని గ్రాండ్ లైన్ లో వాళ్ళ జర్నీని కంటిన్యూ చేయమని చెప్పి తను అండ్ తనతో పాటు డిసీజ్ కి గురైన మిగతా 10 మంది కలిసి కాంబెల్ట్ గుండా గ్రాండ్ లైన్ నుండి తప్పించుకుంటామని చెప్తారు. సో యోర్కీకి లబున్ తో మాట్లాడడానికి ఛాన్స్ ఉండదు కాబట్టి తన చివరి మాటల్ని లబున్ కి చెప్పమని బ్రూక్ ని అడుగుతాడు. ఆ తర్వాత బ్రూక్ అండ్ హెల్తీగా ఉండే మిగతా పైరేట్స్ అందరూ కలిసి యోర్కీకి సెండ్ ఆఫ్ ఇస్తారు. ఆ తర్వాత యోర్కీకి ఏమైంది, తను తప్పించుకున్నాడా లేదా అనేది మనకి చూపించారనమాట. సో యోర్కీ వెళ్ళిపోయిన తర్వాత తన ఐడియల్స్ తోనే బ్రూక్ కెప్టెన్ గా ఇంకో షిప్ లో వాళ్ళ జర్నీని స్టార్ట్ చేస్తారు. కొన్ని రోజుల తర్వాత బ్రూక్ కూడా ఒక పెద్ద పైరేట్ గా మారతాడు అండ్ తన మీద కూడా ఒక బౌంటీ పోస్టర్ రిలీజ్ అవుతుంది. సో బ్రూక్ ఇదంతా గుర్తు చేసుకున్నప్పుడు సడన్ గా బ్రూక్ కి ఒక విషయం గుర్తొస్తుంది. అదేంటంటే బ్రూక్ స్కల్ లోపల ఒక టోన్ డైల్ ఉంటుందన్నమాట. ఈ టోన్ డైల్స్ అనేటివి మనకి స్కైపియాలో దొరుకుతాయి, కానీ బ్రూక్ కి అదొక మర్చెంట్ దగ్గర దొరుకుంటుంది అనమాట. ఆ టోన్ డైల్ లో ఏముంది అని లూఫీ వాళ్ళు అడిగితే తన క్రూమేట్స్ అందరూ కలిసి లబున్ కోసం పాడిన చివరి పాట ఉంది అని చెప్తాడు. యాక్చువల్లీ ఏం జరుగుతుందంటే బ్రూక్ వాళ్ళు వాళ్ళకంటే పవర్ఫుల్ పైరేట్ దగ్గర చాలా దారుణంగా ఇంజూర్ అయి ఉంటారు. వాళ్ళందరూ చనిపోయే సిచ్యువేషన్ లో వాళ్ళు ఇంకా లబున్ ని తిరిగి కలవలేరు కాబట్టి లబున్ తో మాట్లాడితే బాగుండు అని అనుకుంటారు. ఆ షిప్ లో బ్రూక్ యోమి యోమి ఫ్రూట్ తిన్నాడు కాబట్టి తనకి మళ్ళీ లైఫ్ వస్తుంది కాబట్టి రంబార్ పైరేట్స్ చనిపోయారనే విషయం బ్రూక్ ని లబున్ కి చెప్పమంటారు. సో ఎలాగో చనిపోబోతున్నారు కాబట్టి లబున్ కి పాటలంటే బాగా ఇష్టం కాబట్టి తన కోసం చివరిసారిగా ఒక పాట పాడాలని డిసైడ్ అవుతారు. సో రంబార్ పైరేట్స్ అందరూ వాళ్ళు చనిపోయే సిచ్యువేషన్ లో ఉన్నప్పటికీ లబున్ కోసం ఒక పాట పాడతారనమాట. అదే ఈ బింక్ సేక్. ఈ పాటను మీరు ఖచ్చితంగా యూట్యూబ్ లో వినండి. ఇదే మీకు ఈ రోజు హోంవర్క్. ఈ పాట ప్రతి ఒక్క వన్ పీస్ ఫ్యాన్ కి స్పెషల్ అనమాట. సో ఖచ్చితంగా వినండి. సో రంబార్ పైరేట్స్ అందరూ లబున్ కోసం పాట పాడడం స్టార్ట్ చేస్తారు. అది ఆ టోన్ డైల్ లో రికార్డ్ చేస్తారనమాట. అలా పాడుతూ పాడుతూ షిప్ లో ఉన్న ఒక్కొక్కడు చనిపోవడం స్టార్ట్ చేస్తారు. హ్యాపీగా అయితే పాట పాడతారు గానీ అండ్ ఫైనల్ గా మిగిలేది బ్రూక్ మాత్రమే. సో అందరూ చనిపోయిన తర్వాత బ్రూక్ సోల్ మళ్ళీ తన దగ్గరకు వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికి బాగా తెలుసు. సో బ్రూక్ టోన్ డైల్ లో పాట వినిపించగానే రంబార్ పైరేట్స్ ఎలాగైతే ఎంజాయ్ చేసేవాళ్ళు స్ట్రా హ్యాట్స్ అండ్ రోలింగ్ పైరేట్స్ కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. బ్రూక్ మళ్ళీ బతికొచ్చిన తర్వాత తన షాడోని కోల్పోయిన తర్వాత లబోన్ ని కలవలేనేమో, ప్రామిస్ ని నిలబెట్టుకోలేనేమో అని తనలో తను చాలా బాధపడి ఉంటాడు. అలాంటిది స్ట్రా హ్యాట్స్ వల్ల తను మళ్ళీ లబోన్ ని చూడగలుగుతాడని అర్థం చేసుకుని తను ఇప్పుడు బ్రతుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అండ్ లూఫీ అడిగినట్టుగానే స్ట్రా హ్యాట్ క్రూలో జాయిన్ అవ్వడానికి ఒప్పుకుంటాడు. బ్రూక్ స్ట్రా హ్యాట్ క్రూలో జాయిన్ అవ్వగానే మళ్ళీ సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయన్నమాట. ఏదైనా పాజిటివ్ గా జరిగితే అందరికి తెలిసిపోతుంది అన్నట్టు ఎక్కడో రివర్స్ మౌంటైన్ దగ్గర ఉన్న లబూన్ కి ఎప్పుడూ లేనంతగా తన లోపల హ్యాపీనెస్ స్టార్ట్ అవుతుంది. అది చూసి క్రోకస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. కట్ చేస్తే బ్రూక్ మొత్తానికి తన బౌంటీ పోస్టర్ ని చూపిస్తాడు. తనని హమ్మింగ్ బ్రూక్ అని పిలుస్తారని అండ్ తన మీద 33 మిలియన్ బెర్రీస్ బౌంటీ ఉందని చెప్తాడు. అండ్ లూఫీకి తను బ్రతికినంత కాలం లాయల్ గా ఉంటానని ప్రామిస్ చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి రంబార్ పైరేట్స్ కి గుర్తుగా సౌత్ బ్లీ నుండి వచ్చిన సాయిల్ లోనే ఫ్రాంకీ ఒక సమాధి కడతాడనమాట. దాన్ని చూసి బ్రూక్ చాలా ఆనందపడతాడు. తన ఫ్రెండ్స్ అందరికి ఒక పే ఆఫ్ దొరికినందుకు. బ్రూక్ వాళ్ళందరి కోసం మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటే అక్కడికి జోరో వస్తాడు. తను కూడా ర్యూమాకి నివాళులు అర్పించుకుంటాడు. చనిపోయిన వాళ్ళకి పే ఆఫ్ ఇచ్చేసిన తర్వాత స్ట్రా హ్యాట్స్ అందరూ వాళ్ళ జర్నీని మళ్ళీ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతారు. సో వాళ్ళు నెక్స్ట్ వెళ్ళబోయేది ఫిష్మెన్ ఐలాండ్ కి అని లూఫీ డిసైడ్ చేస్తాడనమాట. లూఫీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు కాబట్టి రోలింగ్ పైరేట్స్ స్ట్రా హ్యాట్స్ కి సెండ్ ఆఫ్ వేయడానికి రెడీ అవుతారు. లోలా నామిని సిస్టర్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి ఎలా అయితే ఏస్ లూఫీకి ఒక పేపర్ ఇచ్చి తన దగ్గర పెట్టుకోమని చెప్పాడు, సేమ్ లోలా కూడా నామికి అలాంటి పేపర్ నే ఇస్తుంది. ఆ పేపర్ యాక్చువల్లీ లోలాది కాదు, లోలా వాళ్ళ మదర్ అనమాట. వాళ్ళు ఎలాగో స్వాన్ సిస్టర్స్ కాబట్టి ఆ పేపర్ ని యూజ్ చేసి ఎప్పటికైనా వాళ్ళు కలవచ్చు అని లోలా తనకు అది ఇస్తుంది. ఇంతకీ ఆ పేపర్స్ ఎలా పనిచేస్తాయని నామి లోలాని అడిగితే లోలా నామితో, ఇప్పుడు నా చేతిలో ఉన్న పేపర్ నార్మల్ పేపర్ కాదు, దీన్ని కాల్చలేము, దీన్ని నీటిలో కూడా తడపలేము, ఇది ఒక స్పెషల్ మెటీరియల్ తో చేయబడింది. ఈ పేపర్ ని ఎవరైనా దూరంగా వెళ్లేటప్పుడు వాళ్ళకి ఇస్తే ఈ పేపర్ ఎగ్జాక్ట్ గా ఆ మనిషి ఉన్న డైరెక్షన్ వైపు కదులుతుంది. ఇది ఇండైరెక్ట్ గా గైడ్ చేస్తుంది అనమాట. ప్రపంచంలో వాళ్ళు ఎక్కడున్నా ఆ పేపర్ వాళ్ళ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తుంది. లోలా నామికి ఈ పేపర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మన లూఫీకి కూడా గుర్తొస్తుంది అనమాట. ఏస్ తనకు కూడా ఒక పేపర్ ఇచ్చినట్టు. నామి ఆ పేపర్ ని లూఫీ స్ట్రా హ్యాట్ లోపలే కుట్టి దాచిపెట్టి ఉంటుంది. సో లూఫీ ఆ పేపర్ దిగానే దాన్ని చూసి లోలా టెన్షన్ పడుతుంది. ఎందుకంటే ఆ పేపర్ మెల్లిగా కాలిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని చూసిన వెంటనే లోలా లూఫీతో, ఈ పేపర్ ఇచ్చిన మనిషి నీకు ఫ్రెండా లేక క్లోజ్ పర్సనా అని అడుగుతుంది. దానికి లూఫీ తన బ్రదర్ అని చెప్తాడనమాట. అది విన్న లోలా ఈ పేపర్ ఇలా కాలిపోతుంది అంటే ఈ పేపర్ ఇచ్చిన మనిషి యొక్క లైఫ్ కూడా మెల్లగా మాయమైపోతుందని అర్థం. సో నీ బ్రదర్ డేంజర్ లో ఉన్నాడు అని చెప్తుంది. ఇక్కడతో 489 చాప్టర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ పార్ట్ నుండి జరగబోయేది సమిట్ వార్ సాగా. అండ్ ఇందులో ఫస్ట్ ఆర్క్ పేరు సాబా ఓడి ఆర్క్.
ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అండ్ దీన్ని ఫాస్ట్ గా కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. నా ఎఫర్ట్స్ కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ లేట్ అవుతున్నాయంటే అర్థం చేసుకోండి. ఖచ్చితంగా ఏదైనా పనులు ఉంటేనే వీడియోస్ లేట్ అవుతాయి, లేకపోతే కంటిన్యూస్ గా చేయడానికి ట్రై చేస్తాను. హోప్ యూ అండర్స్టాండ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే కలుసుకుందాం. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.